మాజీ మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా హరీష్ రావుకి నచ్చట్లేదని మండిపడ్డారు. తెలంగాణలో 90% చెరువులను కబ్జా చేసింది బీఆర్ఎస్ నేతలేనని దుయ్యబట్టారు. అందుకే హైడ్రాతో రేవంత్ రెడ్డి ఆక్రమణలకు చెక్ పెడుతున్నారని వెల్లడించారు. అనేక పట్టణాల్లో కావచ్చు, వరంగల్ పట్టణం, హన్మకొండ పట్టణం, ఇట్లా అనేక పట్టణాల్లో వరద బీభత్సం ఇంతగా ఉండడానికి ప్రధానమైన కారణం చెరువుల ఆక్రమణ. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా వర్షాలు పడితే అవన్నీ పోయి చెరువులలో నిలుస్తాయి, చెరువులు అట్లనే ఏర్పడతాయి. మరి ఆ చెరువులకు వెళ్ళే నాలాలు కానీ, దారులు కానీ, ఛానల్స్ కానీ కబ్జా చేసి ఇండ్లు కట్టుకుంటే, కాలనీలు కట్టుకుంటే మీరు 10 సంవత్సరాల్లో కళ్ళు మూసుకొని కూర్చున్నందుకు ఈరోజు ఆ పాపం ఈరోజు ప్రజలకు శాపంగా మారింది. అధికార పక్షం మీద నిందలు వేస్తూ ఉన్నారు. మేము ఏ మంచి పని కూడా చేయనీయొద్దు అన్న కంకణం కట్టుకున్నట్టున్నారు, ముఖ్యంగా హరీష్ రావు గారు. ఇక కేటీఆర్ గారు ఏమో ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, ఆయన లేడు కూడా. కేసీఆర్ గారు ఏ రోజు కూడా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల బాగోగులు బాధలు పట్టించుకున్న పాపన పోలే. ఆయన ఎప్పుడైనా ప్రజల మధ్యలోకి వస్తున్నాడు అంటే ఆయన బాధలు చెప్పుకోనీకి వస్తాడు తప్ప ప్రజల బాధల కోసం ఏ రోజు కూడా రాలే. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో పోషిస్తలేడు, ప్రజాక్షేత్రంలో పోషిస్తలేడు. మరి ఎందుకు ఇంకా ఆయన ప్రతిపక్ష నేతగా ఉండడం మాకైతే అర్థం కాదు. కేటీఆర్ గారు కేవలం ట్విట్టర్లో లొల్లి పెట్టనీకే పనికొస్తాడు తప్ప ఇక హరీష్ రావు గారిది అయితే అతి తెలివి, ప్రతి దాంట్లో అతి తెలివి ప్రదర్శిస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ ఇరిగేషన్ మినిస్టర్గా ఎవరున్నారు? ఇరిగేషన్ మినిస్టర్గా ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు, చెరువులకు కట్టలేసేటప్పుడు, మిషన్ కాకతీయ చేసేటప్పుడు, పంప్ హౌజులు కట్టేటప్పుడు నువ్వే కదా మంత్రివి. ఇప్పుడు ఏ పంప్ హౌజ్ కూడా మునిగిపోకుండా సురక్షితంగా ఉందా? ఆఖరికి పాలమూరు రంగారెడ్డిలో కట్టిన పంప్ హౌజులు కూడా ఈ వరదలకు మునిగిపోయినాయి. ఇంతకుముందు కల్వకుర్తి మునిగిపోయింది. మీరు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పంప్ హౌజులు కూడా మునిగిపోతూ ఉన్నాయి.